అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ హృదయమున్న మనుషులు, రచన ఎంఐ కిషన్ గారు. ఈ కథ 1980లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఆఖరికి నువ్వు కూడా, కౌసల్య కంఠం దుఃఖంతో పూడుకుపోగా అనదలుచుకున్నది పూర్తిగా అనలేకపోయింది. అవును, నేను కూడా ఆ మాటే అంటాను. ఒకసారి కాదు, ముమ్మారు అంటాను. నువ్వు ఎన్ని కుంటి సాకులు చెప్పినా నీ కాపురం ఇలా తగలబట్టానికి నీ చేతగానితనమే కారణం. మున్ముందు ఇంకేం జరిగినా పూర్తిగా బాధ్యత నీదే, నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా అన్నాడు సత్యసాయి. మోకాటి చిప్పల్లోంచి చివ్వున తల పైకెత్తి ఉక్రోషంగా చూసింది కౌసల్య. నువ్వు ఆమగాడివే, నువ్వు కూడా. అందుకే నేను అతన్ని సమర్థిస్తున్నాను, అంతే తప్ప నీ తప్పేం లేదంటావు. అన్నయ్య కళ్ళలోని తీక్షణతకు వెరచి కళ్ళు దించుకున్నా స్థిరంగానే అంది కౌసల్య. అవును, మగ మనసుతో కాకుండా నా స్థానంలో నిన్ను ఊహించుకుని ఆలోచించు. ఏమిటి ఆలోచించాలి? ఆలోచించేందుకు ఏమీ లేదు, నీ అజ్ఞానానికి విచారించాలంతే. లేచి నిల్చున్నాడు సత్యసాయి. అజ్ఞానమే అనుకోపోని, అహంకారమే అనుకో, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం ఇంక అతనితో కాపురం చేయలేను. భార్య అంటే మనసు లేని ఒక బండరాయిగా భావించే ఆ మూర్ఖునితో కాపురం చేయటం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవటమే అవుతుంది. టూ బుక్కిష్. సాయి కంఠంలో ధ్వనించని వెటకారం. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం 6వ తరగతి పాస్ అయిన కౌసల్యకి ఆ మాట అర్థం కాకపోవటం సహజమే. అంటే అన్నట్టుగా చూసింది. ఆత్మాభిమానం అది కేవలం పుస్తకాల భాష. మొగుడు పెళ్ళాల మధ్య ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు కాదు ఉండాల్సింది. సర్దుకుపోతూ బ్రతకటం తెలియాలి, తెలియకపోతే నేర్చుకోవాలి. విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యసాయి. అతను వెళ్ళిన వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అనుకుంది కౌసల్య. అన్నైనా, తమ్ముడైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే మగాడు మగాడే, మగబుద్ధే. అలా అనుకుంటూ ఉంటే ఆమె కళ్ళల్లో నిండుకొన్న కన్నీళ్లు బుగ్గల మీదకు జారాయి. కొనగోటితో వాటిని తుడుచుకుంటూ ఆలోచనలో పడిందనే కన్నా అవే ఆమెను అల్లుకున్నాయి అనటం సబబు. అమ్మా నాన్నల మాట ఎలా ఉన్నా సాయన్నకు మాత్రం చిన్నప్పటి నుంచి తనంటే పంచప్రాణాలు. ఎన్నో సందర్భాల్లో వాడు తన పట్ల కనపరిచిన ప్రేమ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచేది. పెళ్ళై తను కాపురానికి వెళ్ళాక పెళ్ళాంతో చేయించుకుంటున్నాడో లేక తనే చేసుకుంటున్నాడో తెలియదు, కానీ అంతకుముందు మాత్రం వాడికి సంబంధించిన ప్రతి పని తనే చేసేది కాదు, తన చేతనే చేయించుకునేవాడు. వాడింట్లో ఉన్నాడు అంటే వాడి నోటి వెంబడి కనీసం 10 నిమిషాలకు ఒకసారైనా కౌసల్య అన్న పిలుపు వచ్చి తీరాల్సిందే. కౌసల్య, నా పెన్నేదమ్మా? కౌసల్య, నా బనీ ఉతికావా అమ్మా? కౌసల్య, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? ఇలా ప్రతిదీ తననే అడిగేవాడు. ప్రతి పని తన చేతనే చేయించుకునేవాడు. చేసేది తను కూడా విసుక్కుంటూనో సణుక్కుంటూనో కాదు, సంతోషంగా చేసేది. వాడికి ఏ పని చేసి పెట్టాలన్నా తనకెంతో ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ప్రతిఫలంగా వాడు తన పట్ల అపురూపమైన ప్రేమను కనపరిచేవాడు. ఉద్యోగంలో చేరాక వాడు కొనిచ్చిన చీరల మాట సరే, ఉద్యోగం సద్యోగం లేనప్పుడు కూడా వాడి ఖర్చులు కానీ నాన్నగారు ఇచ్చే డబ్బుల్లోనే కొంత పొదుపు చేసి తనకేదో ఒకటి కొనిస్తూ ఉండేవాడు. మొన్ననే కదా గాజులు ఎంచుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఆ గాజులు ఎందుకు? ఇలా నీ డబ్బంతా నా కోసం ఖర్చు చేయకపోతే నీ మనసు కుదురుగా ఉండదా? నీ బనీన్లన్నిటికీ కిటికీలు ఎక్కువైపోతున్నాయి. ఈ 6 రూపాయలు గాజులకు తగలేకపోతే ఒక బనీను కొనుక్కోలేకపోయావా? ఈ ధోరణిలో మాట్లాడేది తను. వాడు నవ్వేసి ఊరుకునేవాడు. ఆ నవ్వులోని తృప్తిని గమనించి తన మనసు పొంగిపోయేది. తనకేమైనా రోగం వస్తే చాలు వాడికే వచ్చినట్టుగా విలవిల్లాడిపోయేవాడు. కాదు, తన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే వాడి గుండెలో గుణపం గుచ్చినంతగా బాధపడిపోయేవాడు. అలాంటివాడు అంత అపురూపంగా తనను చూసుకున్నవాడు ఈనాడు వదినతో కూడి తను ఆ మాటే అంటున్నాడు. పెట్టుకుని తనంతట ఆ మాటే అంటున్నాడు. ఆ కుసంస్కారితో మూర్ఖునితో ఎంతగా ప్రాణం విసిగిపోకపోతే తానే నిర్ణయానికి వచ్చి ఉంటుందో కాస్త అయినా ఆలోచించకుండా తన పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి బొత్తిగా ప్రయత్నించకుండా వదినతో ఏకమై తననే నిందిస్తున్నాడు.
నిందించడమే కాదు తిట్టిపోశాడు కూడా. కౌసల్య కళ్ళు మళ్ళీ నిండుకున్నాయి. తన కాపురంలోని అపసభ్యత కన్నా అన్నయ్య తన పట్ల కనపరిచిన తిరస్కార భావమే ఆమెను మరింతగా బాధిస్తోంది. నీకంత భారం అనుకుంటే చెప్పు, నా దారిని నేను ఎక్కడికైనా పోతాను, బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేదంటే నుయ్యో గొయ్యో చూసుకుంటాను, అంతేగాని నన్ను అతని దగ్గరికి వెళ్ళమని మాత్రం బలవంతం చేయి. కానీ తానంటే నీకు 4 మెతుకులు పడేయటం భారం అనుకునేంత నికృష్టమైన స్థితిలో లేను నేను. నీ బాగు కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోవని అంటూ ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. తనంత మాట అన్నందుకు కన్నీళ్లు నింపుకుంటాడు అనుకుంది తను. కానీ కన్నీళ్లు కాదు సరికదా, కించిత్తు బాధైనా కనపడలేదు వాడిలో. అదే గనక ఇదివరకైతే తననంత మాట అంటే సహించగలిగేవాడేనా? ఎంత మారిపోయాడు. పెళ్ళయ్యాక ఆడపిల్ల పూర్తిగా పరాయిదైపోతుందంటారు. ఇందుకే కాబోలు ఇతను నన్ను ఒక మనిషిగా గుర్తించడం లేదు. అతడు ఆడమన్నట్టల్లా ఆడేందుకే కానీ నాకంటూ ఒక మనస్సు ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని అతను ఊహామాత్రంగానైనా అనుకోవటం లేదు అని మొదలుపెట్టి అతని అనుచిత ప్రవర్తనను తను విపులంగా చెప్తూ ఉంటే నిర్లిప్తంగా తల పంకిస్తూ సావధానంగా అంతా విని, అయితే మాత్రం ఎలా ఒకలా సర్దుకుపోవాలి కానీ కాపురమే వద్దంటూ ఇలా వచ్చేయటమేనా అంటూ హితబోధ మొదలెట్టాడు. కనీసం తన తృప్తి కోసమైనా అయ్యో అలాగా అని కానీ, ఎరక్కపోయి నిన్ను అతనికి కట్టబెట్టాం, నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మాయి అని కానీ ఒక్క ముక్క అయినా అనలేదు. అనకపోతే పోయే ఆ సమయంలో ఆ ముఖం నిండా ఎంత విసుగుదల, ఎంత కోపం. చచ, ఎరక్కపోయి వచ్చింది తను అని అనిపించింది తనకి. కానీ ఏం చేయటం, భార్య అంటే వంట చేసి పెట్టడానికి, మీకు కావలసిన సుఖం అందించడానికి మాత్రమే పనికొచ్చే మరబొమ్మ కాదు. ఈ విషయం మీరు గుర్తించే వరకు తిరిగి నేను నీ ఇంటి గడప తొక్కనని కొండబద్దలు కొట్టినట్టు తెగేసి చెప్పి వచ్చేసింది తను. ఏనాటికైనా అతను తన తప్పు గ్రహించి, కౌసల్య నా కళ్ళు తెరుచుకున్నాయి రా మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ వస్తే తప్ప ఏ ముఖం పెట్టుకుని తనంతట తానుగా అతని దగ్గరికి వెళ్తుంది తను? అది ఇంత త్వరలో? అవును, తనొచ్చి 4 రోజులైనా కాలేదు, కానీ అప్పుడే నరకాన్ని తలపింపజేస్తోంది ఇంటి వాతావరణం. వాతావరణం అంటే మనుషులే అన్నా వదిన. ఇద్దరికిద్దరే అంతగా మారిపోయారు. అన్నయ్య అంత కాకపోయినా వదిన కూడా తన పట్ల ఇష్టంగానే ఉండేది. ఆడపడుచు అర్ధమగుడు అంటూ తనతో ఏ పని చేయనిచ్చేది కాదు. తనంతట తాను చేయి దూర్చపోయినా నీకెందుకులే అమ్మాయి శ్రమ, రేపొద్దున అత్తవారింటికి వెళ్ళాక అక్కడ ఎలాగో తప్పదుగా అంటూ తనను వారించేది. అమ్మా నాన్నలు తన పెళ్లికి ముందే పోయారు. వాళ్ళు పోయిన ఏడాదికి అన్నయ్య ఈ సంబంధం చూసి చేశాడు. తనని కాపురానికి పంపేటప్పుడు సొంత తల్లి కూతుర్ని కాపురానికి పంపినట్టే వదిన కన్నీళ్లతోనే సాగనంపింది తనని. వయసుకు చిన్నదే అయినా పెద్ద ఆరిందాలాగా అత్తవారింట ఎలా మసులుకోవాలో 1కి 10 సార్లు చెప్పి పంపింది. ఆనాడు ఏమనుకుంది తను? నిండా ఏడాది సాంగత్యమైనా లేదు తమకి వదినకి. ఈ స్వల్ప వ్యవధిలోనే తన మీద ఇంత ప్రేమను పెంచుకుందంటే వదిన మామూలు మనిషి కాదు, అనురాగమయి దేవత అనుకుంది. కానీ ఇప్పుడు ఆ దేవత ఆ వదినే తన్ను చూసి మొహం ముటముట్లాడిస్తోంది. కొద్ది గొప్ప మామూలుగా ప్రవర్తించింది అంటే ఏదో ఆ వచ్చిన రోజునే. ఆ మర్నాటి నుంచి ప్రతి చిన్న విషయానికి జగడమే. పోని గొడవ ఎందుకు లెమ్మని తను పట్టించుకోనట్టు ఊరుకుంటూ ఉంటే కాల్చి తినేసేలాగా చూడటం. గతి లేక మా పంచన చేరావు గుర్తుంచుకో అని అన్నట్టుగా చులకన చేసి మాట్లాడటం. సుత్తి దెబ్బలకి వెరచి రోట్లో తలదాచుకున్నట్టు అయింది తన పరిస్థితి. ఇందాక ఏమీ అనలేదు తను. బుజ్జిగాడు చూడదిన ఈ వీక్లీ ఎలా చించేశాడో అని చాలా మామూలుగా అంది. అంతే, గయ్యమంటూ చిన్న సైజు రాక్షసిలా విరుచుకుపడింది. పసిపిల్లాడు, వాడికేం తెలుసు? చింపాడంటే తెలిసి చింపాడా? ఇంత మాత్రానికే చాడీలు చెప్పాలా? ఎదురుగా నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చావగొట్టుందువేమో. అయినా చింపుతాడు. ఇది కాకపోతే మరో 100 వీక్లీలు చింపుతాడు. ఇది నా ఇల్లు, వాడు నా కొడుకు. వాడికి సరిగ్గా చింపడం చేత కాకపోతే నేనే నేర్పించి చింపిస్తాను. ఏం చేస్తావే అంటూ తారాజుబల లేచింది. అది కాదు వదినా అంటే ఏది కాదు వదినా అని మొదలెట్టి మాటలను అడిదిప్పి చిన్న సైజు తుఫాన్ లాంటిది సృష్టించి చివరికి మొగుడుతో తిన్నగా కాపురం చేయడం చేతగాక పుట్టింటికి వచ్చిన దానివి నాకు నీతులు చెప్పొచ్చావా? సాయంత్రం షికారు వద్దన్నాడని, ఆదివారం సినిమా వద్దన్నాడని ఇలాంటి చచ్చు కారణాల కోసం మొగుడిని వదిలేసి వచ్చిన దానివి నీకు బుర్ర బుద్ధి ఎలా ఉంటుందిలే. అయినా ఇవన్నీ నాకు అనవసరం. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా మాటే చెల్లాలి. అందుకు నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే అంటూ ఆపేసింది. పో అన్న ఒక్క ముక్కే అనలేదు. అనకపోతేనే పొమ్మన లేక పొగ పెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంటే పోనీ మధ్యలో తలదూర్చిన వాడు మాత్రం ఏమన్నాడు? తప్పంతా తందే అన్నాడు. చిచ, తన కాపురం మాట ఎలా ఉన్నా ఇక్కడికి
రావటం మాత్రం నిస్సందేహంగా తప్పే, తప్పు కాదు తప్పున్నార. మొగుణ్ణి నీకిష్టమైన రీతిలో మార్చుకోవటం చేతగాకపోయాక ఎందుకు నీ ఆడజన్మ అంది వదిన ఒకసారి. ఆలోచిస్తూ ఉంటే అదే రైటేమో అనిపిస్తోంది. ఇక్కడుండి వీళ్లతో ఇలా పడరాని మాటలు పడే కంటే అతని దగ్గరికి వెళ్ళి అతన్నే మార్చుకోవటం తేలిక, మంచిది కూడా. తనింతవరకు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నిస్తే అతను మారకపోడు. అంతవరకు చిందరవందరగా సాగిన కౌసల్య ఆలోచనలు అక్కడ ఒక క్షణం ఆగి నిర్దిష్టమైనటువంటి ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. కాసేపటికి ఆమెకు నిర్ణయానికి వచ్చింది. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. సాయంత్రం 4ంటికి ట్రైన్ ఉంది, తయారవు. అన్నయ్య కళ్ళల్లోని మెరుపును చూసి చివుక్కుమంది కౌసల్య మనసు. వెళతాను అనగానే ఎక్కడికమ్మా అనైన అడగకుండానే వెళ్ళిపోమంటున్నాడు. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నదే కానీ నా భర్త దగ్గరికి అని చెప్పలేస్తాను. అలాంటప్పుడు వాడే గనక ఒక మనసున్న మనిషి అయితే న్యాయంగా ఎంత ఆందోళన వ్యక్తం చేయాలి. ఆ ఆందోళన లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు అన్న ప్రశ్నలు లేవు. పైగా ఎంత త్వరగా పోతే అంత మంచిది అన్నట్టుగా సాయంత్రం 4 గంటలకు ట్రైన్ ఉందని గుర్తు చేస్తున్నాడు. చచ్చా, ఏ మనిషి, హృదయం లేని మనిషి. ఇలాంటి మనిషి దగ్గర జీవితాంతం నీడ దొరుకుతుందని భ్రమసి ఎంత పొరపాటు చేసింది తను. కళ్ళ వెంబడి గిర్రను నీరు తిరుగుతూ ఉంటే ఆ విషయం సత్యసాయి గమనించడం ఇష్టం లేక మొహం పక్కకు తిప్పేసుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కౌసల్య. ఇక 6 నెలల తర్వాత ఒకరోజు వద్దు అంది కౌసల్య ఆముదం తాగిందానిలా మొహం పెడుతూ. ఎందుకొద్దు అడిగాడు ఆమె భర్త వెంకటేష్. వాళ్ళు హృదయం లేని మనుషులు. అలాగా నవ్వి అన్నాడు వెంకటేష్. ఒకప్పుడు నన్ను ఇలాగే అనేదానివి, హృదయం లేని మనిషిని, బండరాయినని, జడ పదార్థాన్నని. అది వేరు. సరే, అది వేరే అనుకుందాం. మరి ఇదేమిటి చెట్ట? కౌసల్యకు నవ్వు రాలేదు. సీరియస్గా అంది. మీకేం తెలియదు. ఈ ఆహ్వానం ఏదో ఫార్మాలిటీ కోసం అంతే తప్ప మన మీద ప్రేమ కారిపోయి కాదు. ఏమిటిది? కడుపులో లేకుండా కావలించుకునే మనుషులంటే నాకు అసహ్యం. మనం వెళ్ళొద్దు. పండగంటే అక్కడికి వెళ్తేనే పండగ, మనము చేసుకోవచ్చు ఇక్కడే ఎంచక్క. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? తెలుగులోనే చెప్పానుగా, వాళ్ళు హృదయం లేని మనుషులు కనుక మనం అక్కడికి వెళ్ళబోవట్లేదు అంతే. అంతేనా? ముమ్మాటికి అంతే. వెంకటేష్ పక్కపక్క నవ్వాడు. నవ్వడానికి కూడా కారణం ఉండాలి. రుసరుస చూసింది కౌసల్య. ఆ రుసరుసకు భయపడో మరోమో పక్కపక్క చిరునవ్వుగా కన్వర్ట్ చేస్తూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చిన వెంకటేష్ కౌసల్య చేతిలో ఒక ఉత్తరం ఉంచాడు. ఏమిటిది అందుకుంటూ అడిగింది. చదువు తెలుస్తుంది. మడతలు విప్పి ఉత్తరంలోకి దృష్టి సారించింది కౌసల్య. డియర్ వెంకటేష్, ఈ ఉత్తరం కన్నా ముందే కౌసల్య నిన్ను చేరి ఉంటుందనుకుంటాను. నీపై ఆగ్రహించి పుట్టింటికి వెళ్ళిన మనిషి ఇంత త్వరగా రావటం నిన్నెంతో ఆశ్చర్యపరిచుంటుందని నాకు తెలుసు. నిజానికి కౌసల్య చాలా మొండిది. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచబట్టి తన మనసుకు తోచిందే వేదమన్న ధోరణిని అలవరుచుకుంది. నేను మీ చెల్లెలు పూనుకోకపోయినట్టయితే అది ఎంత త్వరగా మనసు మార్చుకుని నీ దగ్గరికి వచ్చేది కాదు. అవును, కౌసల్య ఇక్కడికి వచ్చి రాగానే చెప్పింది. నీతో తెగదెంపులు చేసుకుని వచ్చేసినట్టుగా. కారణాలు అడిగితే కుప్పలు తెప్పలు చెప్పుకొచ్చింది. అన్నీ సిల్లీ కారణాలు. నవ్వాలో ఏడవాలో అర్థం కాక నేను మీ చెల్లెలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాం. కౌసల్య మా దగ్గర ఉన్న 4 రోజుల్లోనే ఇంట్లో ఉండటం కన్నా నరకంలో ఉండటం మేలనిపించేలా ప్రవర్తించాం. అంతే. వెంటనే నీ వద్దకు తిరుగు ప్రయాణం అయింది వెంకటేష్. కౌసల్య ఇంకా చిన్నపిల్ల. జీవితం అంటే ఏమిటో, అందున వివాహ బంధం అంటే ఏమిటో ఎంత పటిష్టమైందో తనకింకా తెలియదు. కనుక తనను మన్నించి ఆదరంగా ఆప్యాయంగా చూసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనా తనను కొంచెం అర్థం చేసుకుని ప్రవర్తించడానికి ప్రయత్నించు. అంటే నా ఉద్దేశం అది ఆడమన్నట్టల్లా ఆడమని కాదు, కానీ చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో ఇచ్చి చూసి కలత చెందే సున్నిత మనస్కురాలు కౌసల్య. అది గమనించి ఆమె కోరే చిన్న చిన్న కోరికలకు విలువనిస్తూ ఉండు. భార్యాభర్తల్లో కనీసం ఒక్కరైనా సర్దుకుపోకపోతే రంగుల హరివిల్లులా ఉండవలసిన దాంపత్యం పేలవంగా చేదుగా తయారవుతుంది. అందుచేత నేను భర్తని, అది నా మాట వినాలి, అంతేగాని నేను తన మాట ఎందుకు వినాలి అనే ధోరణిలో కాకుండా తద్భిన్నంగా ప్రవర్తించు. ఇలా రాస్తున్నది అన్యదా భావించద్దు. తన చెల్లెల కాపురం సజావుగా సాగాలన్న ఒక అన్నయ్య ఆరాటంగా ఈ ఉత్తరాన్ని గుర్తించు. ఉంటాను మరి. నీ బావ సత్యసాయి. కౌసల్య ముఖంలో మారుతున్న రంగుల్ని గమనిస్తూ నిల్చుండిపోయిన వెంకటేష్ ఉత్తరం చదవటం ముగించిన తర్వాత ఆమె మొహం మీద పువ్వుల తివాచీలా పరుచుకున్న ఆనందాన్ని చూసి ఆనందం వల్ల కాబోలు మరింత అందంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటూ ఏదో చేయబోయిన వాడల్లా
దాన్ని క్షణకాలం పాటు వాయిదా వేసి ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు. ఆ మరునాడు కౌసల్య వెంకటేష్లు ప్రయాణమయ్యారు హృదయం ఉన్న మనుషుల దగ్గరికి. అదండి, ఒక అన్న వదిన ఆ అమ్మాయి కాపురాన్ని ఎలా సరిదిద్దగలిగారో చూసారా. మనస్సుంటే మార్గం ఉంటుంది. మనం సహజంగా చాలామంది ఏం చేస్తామంటే, భార్య కొడుతున్నాడు, భర్త కొడుతున్నాడు, హింసిస్తున్నాడు అని చెప్పని మనకు సంబంధించిన చెల్లె కానీ అక్క కానీ ఇలాంటి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ధనాధనమని అసలు వాడెవడే నిన్ను కొట్టడానికి అది ఇది అని చెప్పని ఆ చెల్లెల మీద ప్రేమతో, ఆమె మీద ప్రేమ ఎక్కువ ఉండబట్టే, అంతేగాని అతని మీద శత్రుత్వం కాదు అక్కడ. కానీ ఈమె మీద ప్రేమ ఎక్కువైపోయి ముందు ఆవేశపడిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి వాడిని నానా గోల్ చేసేసి అతన్ని నానా తిట్లు తిట్టేసి చివరికి సారీ బావా అని చెప్పేసి మళ్ళా సర్దుకోమని చెప్పేసి పంచాయతీలు చేసి ఇలా చాలా చేసేస్తూ ఉంటాం మనం. అయితే ఇప్పుడు అక్కడ జరిగింది ఏమిటి, సింపుల్గా ఆయన ఓ 2 మాటలు అనేసి ముందు పంపించేశాడు చక్కగా చెల్లెల్ని. ఆమె ఇక్కడ ఉండటం కంటే మాయన దగ్గర ఉండటమే బెటర్ అనుకుని వెళ్ళింది చక్కగా. ఆ తర్వాత భర్త ఆ విషయం చెప్పిన తర్వాత అప్పుడు ఆనందపడింది అన్నయ్య చేసిన పని చూసి. అదండి, మనం సామరస్యంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అంతేగాని ప్రతిదాన్ని తెగేదాకా లాక్కోవడం అనేది ఒక తెలివి మాలిన చర్య, అంటే పనికి మాలినటువంటి పనులు అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.